మైల్ స్టోన్స్, రికార్డ్స్ ఏ గేమ్లోనైనా వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్లోనూ మైలురాళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఎవరెన్ని సెంచరీలు కొట్టారు, ఎన్ని వికెట్లు తీశారు లాంటి వాటి గురించి ఎప్పుడూ డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. పాత రికార్డులు బ్రేక్ అయినప్పుడు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే మైల్ స్టోన్స్ ఎవరికి కావాలి అంటున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అవి దేనికి పనికిరావంటున్నాడు. వ్యక్తిగత రికార్డులు, మైలురాళ్ల కంటే టీం విజయమే తమకు ముఖ్యం అంటున్నాడు హిట్ మ్యాన్. భారత జట్టులోని ప్రతి ఆటగాడి గోల్ ఒకటేనంటున్నాడు. తమ జట్టులో వ్యక్తిగత రికార్డుల కంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని స్పష్టం చేశాడు. అసలు రోహిత్ దేని గురించి ఇలా మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం. 2019 వన్డే వరల్డ్ కప్లో రోహిత్ ఏకంగా 5 సెంచరీలు బాదాడు. అయినా ఆ టోర్నీలో భారత్ ఛాంపియన్షిప్ గెలవలేకపోయింది. 2023 ప్రపంచ కప్లో రోహిత్తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాట్తో చెలరేగిపోయారు. అయినా చివరి మెట్టుపై టీమిండియా బోల్తా పడింది. వరల్డ్ కప్ గెలవాలనే కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్ని సెంచరీలు కొట్టామనేది ముఖ్యం కాదు, కప్పు కొట్టామా లేదా అన్నదే ముఖ్యమన్నాడు. 2019 వరల్డ్ కప్లో తాను బాదిన 5 సెంచరీలు వేస్ట్ అయిపోయాయని, వాటి గురించి ఎవరు డిస్కస్ చేయరని తెలిపాడు. టీమిండియాలో తాను ఓ మార్పును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. మైల్ స్టోన్స్, రికార్డ్స్, స్టాటిస్టిక్స్ లాంటి వాటిని పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నాడు హిట్ మ్యాన్. ఇప్పుడు జట్టులో ఉన్న వారికి వాళ్ళ వ్యక్తిగత రికార్డుల కంటే గెలిపే ప్రధానంగా మారిందన్నాడు. టీంలో కొన్ని మార్పులు తీసుకురావాలని నిశ్చయించుకున్నా. అందులో భాగంగానే ఆటగాళ్లు గ్రౌండ్లో మరింత స్వేచ్ఛగా ఆడేలా చూస్తున్నాం. వాళ్ళు ఫుల్ ఫ్రీడమ్తో ఆడుతున్నారు. రికార్డులు, స్టాటిస్టిక్స్, మైల్ స్టోన్ గోలను పక్కన పెట్టేసి గేమ్ మీద పూర్తిగా ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు జట్టులోని ఆటగాళ్ళు పర్సనల్ స్కోర్స్ను పట్టించుకోవడం లేదు. టీం గెలిచిందా లేదా దానిపైనే వాళ్ళ దృష్టి ఉంటుంది. ఎందుకో కానీ మనం మెంబర్స్కు అతిగా ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాం. భారత్లో స్కోర్లు, రికార్డుల గురించి ఎక్కువగా చర్చిస్తారు, కానీ దానికంటే జట్టు గెలిపోవటములే ముఖ్యం. మా టీంలోని ప్రతి ఆటగాడు ఇప్పుడు వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలిపే లక్ష్యంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని రోహిత్ చెప్పుకొచ్చాడు. హిట్ మ్యాన్ వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అతడు చెప్పిన దాంట్లో తప్పు లేదని, టీం గెలిస్తే రికార్డులు బోనస్ అవుతాయని, లేదంటే ఎన్ని మైల్ స్టోన్స్ క్రియేట్ చేసినా వృధానే అని కామెంట్ చేస్తున్నారు. మరి వ్యక్తిగత రికార్డుల కంటే టీం గెలిపే ముఖ్యమంటూ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.